హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు అయితే కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి. అయితే మనకు రేషన్ కార్డుదారులకు సంబంధించి 5 రకాల వస్తువులు అయితే ఉచితంగా అయితే ప్రొవైడ్ చేయబోతున్నారండి. అయితే ఆ వస్తువులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట మీద నొక్కితే కనుక ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్ అనేది తెలియజేస్తూ ఉంటాను. అయితే మన యొక్క ఏపీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా ఏదైనా అప్డేట్ వస్తే తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి. అయితే రేషన్ కార్డుదారులు మాత్రం ఈ 5 తప్పనిసరిగా మీకు అందుతాయి. అయితే ఈ 5 అనేది మనకు 2025 వరకు అయితే అందుతాయని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మనకు కరోనా టైంలో మనకు ఉచిత రేషన్కి సంబంధించి అయితే ప్రొవైడ్ చేశారు. అయితే ఈ రేషన్కి సంబంధించినటువంటి మళ్ళీ మనకు ప్రారంభించబోతున్నారండి. అయితే మనకు 2024 జనవరి మోడీ ప్రజలందరికీ సూచనలు అయితే కోరారండి. అయితే మనకు ఈ ఉచిత రేషన్కి సంబంధించి మనకేంటంటే 5 ఏళ్ల పాటు అయితే మనకు అమలు చేయబోతున్నారండి. ఈ ఉచిత రేషన్లో మీకు ఏమేమి ఇస్తారు ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రేషన్ కార్డులో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ 5 కేజీల చొప్పున అయితే బియ్యం అయితే అందుతుంది. అలాగే మీకు ప్రతి నెల ఏంటంటే కందిపప్పుతో పాటు మనకు కందిపప్పు, రాగులు, జొన్నలు, సో ఈ విధంగా మనకు ఒక్కొక్క నెలకు సంబంధించి అయితే మనకు మార్పు చేస్తూ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీకు చక్కెర అలాంటివి కూడా అయితే అందిస్తారండి మన యొక్క కేంద్ర ప్రభుత్వము. అయితే ఇది మనకు దాదాపు 5 సంవత్సరాల వరకు ఇది నాన్ స్టాప్గా మేము అమలు చేస్తామని చెప్పేసి మనకు నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే మనకు ఈ పథకానికి సంబంధించి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేదనుకోండి, అలాంటప్పుడు ఆధార్ కార్డుని కూడా బేస్ చేసుకొని మీరు ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. సో ఇది మనకు గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా అయితే ఇదైతే మనకు అమలు చేయబోతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.